హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ గారు ఈరోజు ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్‌లో ఆయన వాడిన భాష చూసిన తర్వాత ఇదేం జర్నలిజం అనిపించింది. గతంలో చాలా సందర్భాల్లో ఆయన రాసిన ఆర్టికల్స్‌కి సంబంధించిన విశ్లేషణ నేను చేశా. ఈ మధ్య కాలంలో చాలా సందర్భాల్లో చేయట్లేదు. బట్ ఈరోజు మాత్రం ఆ ఆర్టికల్ చదివిన తర్వాత ఖచ్చితంగా నా అభిప్రాయాన్ని ప్రజలకి చెప్పాలి కదా! చెప్పకపోతే ఎలా అనిపించింది. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఆయన వాడిన భాష చూసిన తర్వాత, ఆయన రాసిన విధానం చూసిన తర్వాత, ఆ ఆర్టికల్‌కి సంబంధించిన ఎజెండా చూసిన తర్వాత, ఇదేం జర్నలిజం అనిపించింది. జర్నలిజం అనేది దేనికోసం ఉంటుంది? రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజల ప్రగతి కోసం, సో ప్రజలందరికీ సంబంధించిన ఉపయోగపడే పదాన్ని చెప్పడం కోసం జర్నలిజం ఉండాలి. లేదా ప్రభుత్వాలు చేసే తప్పుల్ని సవరించడం కోసం, తప్పుల్ని ఎత్తి చూపడం కోసం జర్నలిజం ఉండాలి. పబ్లిక్ కోణంలో, పేద ప్రజల కోణంలో, అన్యాయాన్ని ప్రశ్నించే కోణంలో జర్నలిజం ఉండాలి. మేము చదువుకున్నంత వరకు, మేము నేర్చుకున్నంత వరకు, మేము ఇప్పటివరకు పాటిస్తున్నంత వరకు. కానీ చాలా పెద్ద జర్నలిస్ట్‌ని మొత్తం జర్నలిజానికి తానే పితామహుడిని అనుకుంటూ అటువంటి భ్రమల్లో ఉన్న ఆ పెద్ద మనిషి రాసిన మాటలు చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా జర్నలిజం కాదు అనిపించింది. ఇదేం జర్నలిజం అనిపించింది. ఏంటి ఆయన రాశారు? ఆయన రాసిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలా ఉండాలో ఆయన ఒక ఉద్బోధ చేశారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎయిర్‌పోర్ట్‌లు కట్టడమో, లేకపోతే 4 కంపెనీలు తీసుకురావడమో, లేకపోతే పోర్టులు కట్టడమో, ఈ రకమైన అభివృద్ధి చేసుకుంటూ పోతే జనాలు ఎలా ఓట్లేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు సదరు జర్నలిస్టు. సో ప్రజలు ఓట్లేయాలంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేశారు. సో అప్పుడు సంక్షేమం కూడా ఆయనకు నచ్చలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కోణంలో వెళ్తున్నారని చెప్తున్నారు. అది కూడా ఆయనకు నచ్చట్లేదు. ఏం చేయాలంట అంటే సో ప్రత్యర్థి పార్టీలని లేకుండా చేయాలంట. ప్రత్యర్థి పార్టీలని, ప్రత్యర్థి నాయకుల్ని లేకుండా చేస్తే తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం వార్తలు రాసేవాడు జర్నలిస్ట్ ఎలా అవుతాడు? ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్రం భవిష్యత్తు కోసం రాసేవాడు కదా జర్నలిస్ట్ అవుతాడు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు ఏం చేయాల్సిన అవసరం ఉంది అనేది ఆయన ఆర్టికల్లో రాశారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు బాగుండాలంటే నారా లోకేష్‌కి సంబంధించిన ఇమేజ్‌ని పెంచాలంట. నిన్న మొన్నటి వరకు లేనిది ఇప్పుడు ఏందో సడెన్‌గా నారా లోకేష్ పై ఆయనకి ప్రేమ పుట్టుకొచ్చింది. నారా లోకేష్‌ని ఎలివేట్ చేయాలంట. నారా లోకేష్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు అంటూ ఇప్పటి నుంచి ప్రొజెక్ట్ చేయాలంట. ఇలా ప్రొజెక్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని పూర్తిగా లేకుండా చేయాలంట. జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని ఇప్పటివరకు లేకుండా చేయాలంటే మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది. ఇంకా కేసులు ఏం తోడరేంటి? ఆయన తొందరగా జైల్లో వేయరేంటి? ఆయన్ని జైల్లో వేసి ఆయన లేకుండా చేస్తే మీరు మీ పార్టీ సస్టైన్ అవుతుంది అనేది రాధాకృష్ణ గారు తన ఆర్టికల్ ద్వారా చెప్పారు. సో ఇటువంటి భ్రమల్లోనే గతంలో జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేశారు. వేసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏంటో చూసాం. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోణంలో మీరు రాస్తూ ప్రజలకు సంబంధించిన ఇంట్రెస్ట్‌ని, ప్రజలకు సంబంధించిన అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు మీకేంటి సార్ సంబంధం? రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తుందా లేదా? ప్రభుత్వం సరైన దిశలో వెళ్తుందా లేదా? ఇది కదా చూడాలి ఓ జర్నలిస్ట్. ఇది కదా చూడాలి ఎవరైనా రాష్ట్రం బాగు కోరుకునే వాళ్ళు. ఇది వదిలేసి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఎలా? తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకి పవన్ కళ్యాణ్ ప్రమాదంగా మారబోతున్నారు. పవన్ కళ్యాణ్‌కి భారతీయ జనతా పార్టీ అండ ఉంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి తప్ప లోకేష్ ఎక్కడ కనపడట్లేదు. ఇలా అయితే పార్టీ భవిష్యత్తు ఏంటి? పవన్ కళ్యాణ్ 29 వరకు జనసేన టీడీపీ తోటే ఉంటుందని భావించలేం. ఎందుకు భావించలేకపోతున్నారు ఆయన? ఎందుకు భావించలేకపోతున్నారు? ఏంటి పవన్ కళ్యాణ్‌ని పంపించేద్దాం అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్‌కి పొగబెట్టేస్తున్నారా? ఇక్కడ ఒక విషయాన్ని కూడా కోట్ చేశారు. నరేంద్ర మోడీలాగా చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేయాలంట. సరిగ్గా 6 నెలల క్రితం వరకు నరేంద్ర మోదీని ఏమని రాశారు మీరు? నరేంద్ర మోదీ అనే ఒక పెనుభూతం ఈ దేశాన్ని కబలించి వేస్తోంది. ఆ పెనుభూతానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పెనుభూతానికి లొంగిపోక తప్పని పరిస్థితుంది. అందుకోసమే ఆయన లొంగిపోతారు అని రాశారు. అటువంటి పెనుభూతం నరేంద్ర మోదీ అని మీరు రాసి, ఆ నరేంద్ర మోదీ లాంటి పెనుభూతంలాగా చంద్రబాబు నాయుడు గారిని తయారు కండి అని చెప్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు కూడా నరేంద్ర మోదీలాగా ఈడీలను ఇంకేదో వాడి రాజకీయ పార్టీలను అణిచివేయాలని మీరు కోరుకుంటున్నారు. ఇక్కడ నరేంద్ర మోదీకి సంబంధించిన మరొక లక్షణం కూడా ఉంది. దేశ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకు, ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోదీ ప్రస్థానాన్ని గమనించిన వాళ్ళకు, ఆయన తనతో పొత్తు పెట్టుకున్న రాజకీయ పార్టీలన్నింటినీ కూడా మింగేసుకున్నారు, కలిపేసుకున్నారు. తన సొంత ఐడియాలజీ, సొంత భావజాలం ఉన్న శివసేన లాంటి పార్టీని కూడా నరేంద్ర మోదీ వదలలేదు. శివసేన లాంటి పార్టీని చీల్చేశారు. అకాలీదళ్ లాంటి పార్టీని చీల్చేశారు. అనేక చిన్న పార్టీలను చీల్చి చిన్న ముక్కలుగా చేసి తమ పార్టీలో కలుపుకోవడమో, లేకపోతే ఆ పార్టీలకు సంబంధించిన ఎగ్జిస్టెన్స్ లేకుండా చేయడమో నరేంద్ర మోదీ చేశారు. ఇప్పుడు అదే పని చంద్రబాబు నాయుడు గారిని రాధాకృష్ణ గారు చేయమంటున్నారంటే ఏంటి దాని అర్థం? జనసేన అనే పార్టీని లేకుండా చేయండి అంటూ చెప్తున్నారా? నరేంద్ర మోదీలా బిహేవ్ చేయాలి, నరేంద్ర మోదీని చూసి నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? నరేంద్ర మోదీని చూసి చంద్రబాబు నాయుడు గారు తనతో పొత్తు పెట్టుకున్న పార్టీలు ఏవి లేకుండా చేయాలా? తనతో పొత్తు పెట్టుకున్న పార్టీలన్నింటినీ తనలో కలుపుకునే ప్రయత్నం చేయాలా? ఇదే చెప్పదలుచుకున్నారా? తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన భవిష్యత్తు పైన మీకంత కన్సర్న్? రాష్ట్రం భవిష్యత్తుకు సంబంధించిన కన్సర్న్ కదా ఉండాలి.
రాష్ట్రం భవిష్యత్తుకు సంబంధించిన ఇంట్రెస్ట్ కదా కనపడాలి మీ రాతల్లో. అది ఎక్కడ కనపడట్లేదు ఎందుకు? నారా లోకేష్‌కు సంబంధించిన ఎగ్జిస్టెన్సీ లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు. నారా లోకేష్‌ని అక్కడ కనపడనీయట్లేదు. నారా లోకేష్ ఒక మంత్రిగా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఆయనకి ఏ శాఖలు ఇచ్చారో శాఖలు ఇవ్వడంలో కూడా తప్పంట చంద్రబాబు నాయుడు గారిది. ఏ శాఖలు ఇవ్వడం అనే విచక్షణ, ఏ శాఖలు ఇవ్వడం అనే అధికారం ముఖ్యమంత్రిగా ఉంటుంది. పైగా తన కొడుకు మంత్రిగా ఉన్నారు. సో ఆయనకి సరైన శాఖల్ని ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఈయన మాట్లాడుతున్నారు. గతంలో అభివృద్ధి అంటే నీకు ఓట్లు రాలేదు. సంక్షేమం అంటే ఓట్లు రాలేదు. రాజకీయం చేయాలి అధికారంలోకి వచ్చిన తర్వాత. జనరల్‌గా చాలామంది ఎవరైనా విఘ్నులు, పెద్దవాళ్ళు చాలా సందర్భాల్లో మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి. ఎన్నికలు ముగిసిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీలు ప్రజల సంక్షేమం కోసం పాలన చేయాలి. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజల భవిష్యత్తును మార్చే నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజల భవిష్యత్తు బాగుండే నిర్ణయాలు తీసుకోవాలని ఎవరైనా చెప్తుంటారు. కానీ ఈ పెద్ద మనిషి చెప్తుంది ఏంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రోజు రాజకీయమే చేయాలి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయట్లేదంట. మీరు రాజకీయం చేయకపోతే ఎట్లా? మీరు అభివృద్ధి చేస్తున్నారు, పాలన చేస్తున్నారు. ఇవి కాదు చేయాల్సింది, రాజకీయం చేయండి అని చెప్తున్నారు ఆయన. ఏం జర్నలిజం ఇది? ఏమైపోయింది? విచక్షణ? ఏం రాస్తున్నామో తెలియకుండా ఎందుకు రాస్తున్నావు? మీ లోపల తెలియని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త బయటపడిపోతున్నారు. ఈరోజు మీరు రాసిన ఆర్టికలు రాష్ట్ర ప్రజలెవరూ హర్షించేది కాదు. కూటమిలోని పార్ట్నర్ పార్టీలు ఎవరు హర్షించేది కాదు. విఘ్నులైన ప్రజలెవరూ హర్షించేది కాదు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హర్షించే ఆర్టికల్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం కోరుకుంటారో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడుతున్న బాధ ఏంటో, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గురించి వాళ్ళు పడుతున్న బాధ అదంతా మీలో కనపడింది. సో మీ లోపల ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త బయటకు వచ్చేసాడు ఈరోజు. మీ లోపల ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తని మీరు దాచుకోలేకపోయారు. అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాడు ఇలా. ఈరోజు అలా బయటపడ్డాడు. దీనిలో మరొక ప్రధానమైన కోణం ఆలోచించదగింది. జగన్మోహన్ రెడ్డికి ఒక సెట్ ఆఫ్ ఓటు బ్యాంక్ ఉంది. కొన్ని వర్గాలు ఆయనకు మద్దతుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి కొన్ని వర్గాలు కాపులు అండగా ఉన్నారు. బట్ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? నారా లోకేష్కి ఏంటి? ఎవరున్నారు అనే బాధ మీరు వ్యక్తం చేశారు. సో పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఒక వర్గం ఉంది. నారా లోకేష్కి అటువంటి వర్గం లేదు. అటువంటి వర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా క్రియేట్ చేయాలి. ఆయన తప్పుకోవాలి. చంద్రబాబు వెళ్ళిపోను పక్కకి, నారా లోకేష్ని ముందుకు తీసుకొచ్చాయని చెప్తున్నారు. ఇదే క్రమంలో కాపులు ఎక్స్పాండ్ అయ్యే ప్రయత్నాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీగా పవన్ కళ్యాణ్ పార్టీని చూస్తారు ఎవరైనా, ఆయన కాదు అని చెప్పినా. జనరల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పార్టీగా జనసేన పార్టీని చూస్తారు. సో వాళ్ళంతా ఈ మధ్యకాలంలో యూనిట్ అవుతున్నారు. పార్టీ విస్తరణపైన జనసేన అధినేత దృష్టి పెట్టారు. ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళని చేర్చుకుంటున్నారు. సో ఆయన కొంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తూ వస్తున్నారు. ఈ 6 నెలల కాలంలో నిజానికి ఎవరికైనా ప్రభుత్వంలో గుర్తింపు వచ్చింది అంటే, ప్రభుత్వంలో తనేదో చేస్తున్నాడు అని ఒక పాజిటివ్ వైబ్ ఎవరికైనా వచ్చింది అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు మీరు. దీన్ని జీర్ణించుకోలేక పవన్ కళ్యాణ్ని ఎప్పుడు బయటికి పంపించేద్దామా, పవన్ కళ్యాణ్ బయటికి తోసేద్దామా అనే ఆతృత మీ రాతల్లో కనపడుతుంది. పవన్ కళ్యాణ్ ఇమీడియట్గా ఏదో ఒక నెపం చూపించి బయటికి పంపించేస్తే మనకి ఎలాగో 134 సీట్లు మన సీట్లే ఉన్నాయి కదా, ఈ లోపు నరేంద్ర మోడీ బాటలో వెళ్ళి మనం జనసేనని వచ్చే ఎన్నికల నాటికి లేకుండా చేయొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల నాటికి లేకుండా చేయొచ్చు అనే భ్రమంలో, ఒక ఫాల్స్ ఇల్యూజన్లో మీకు మీరుగా బతికేస్తున్నారు. ఆ ఇల్యూజన్లో మొత్తం రాష్ట్ర ప్రజల్ని ఉంచాలనుకుంటున్నారు. మీ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందా లేదా అనేది చూద్దాం ఎన్నికల నాటికి. కానీ మీరు మాత్రం వెళ్తున్న దారి సరిగా లేదు. జర్నలిస్ట్ అనే ముసుగు వేసుకొని మీరు వెళ్తుంది తెలుగుదేశం పార్టీ లైన్లో, తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకొని బిహేవ్ చేస్తున్నట్లుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ని బయటికి పంపించడం కోసం రంగం సిద్ధం చేయడంలో భాగంగా కూటమి స్కెచ్చా, చంద్రబాబు నాయుడు గారి స్కెచ్చా, తెలుగుదేశం పార్టీ స్కెచ్చా, లేకపోతే మీ ఓన్ స్కెచ్చా తెలియదు కానీ పవన్కి పొగబెట్టడానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ తొందరలోనే బయటికి పంపించబోతున్నారు. దానికి సంబంధించిన రంగం సిద్ధమవుతోంది. నిజానికి మీకు పవన్ కళ్యాణ్తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం కూడా ఇష్టం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ కొన్ని కోట్లు ఇస్తే పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయిపోతాడు అంటూ పవన్ కళ్యాణ్ డబ్బులకు అమ్ముడుపోతాడు అంటే వార్త మీ ఆర్టికల్లోనే రాశారు. అప్పుడు నేను ప్రశ్నించా, పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయేవాడు కాదు అని. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఒక అమ్ముడుపోయేవాడిగానో, లేకపోతే పవన్ కళ్యాణ్ని భారతీయ జనతా పార్టీ ఏదో చేస్తుందని ఒక బూచిని క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం ద్వారానో మీరు పవన్ కళ్యాణ్ని కూటమి నుంచి దూరం చేసే ఒక కుట్రకి తెరలేపారు. సో పవన్ కళ్యాణ్ దీనిపైన ఎలా రెస్పాండ్ అవుతారో తెలియదు. కానీ ఇదంతా ఊహించిందే. ఎన్నికల సమయంలోనే, పొత్తు పెట్టుకుంటున్న సమయంలోనే, ఎన్నికలు ముగిసిన సమయంలోనే చాలామంది వాళ్ళతో వేగలేం, వాళ్ళు ఎలాగైనా ఏదైనా చేసి బయటికి పంపించేస్తారు పవన్ కళ్యాణ్ని. వాడుకున్నారు, వదిలేస్తారు, అవసరం తీరింది బయటికి పంపించేస్తారు అని చాలామంది మాట్లాడుకున్నారు. ఆ దిశగానే కూటమికి సంబంధించిన స్ట్రాటజీ టీము వాళ్ళ ఐడియాలజీలో భాగంగా జర్నలిజం అనే పేరుతో ఇటువంటి ఆర్టికల్స్ రాయడం ద్వారా పవన్ కళ్యాణ్ని బయటికి పంపించేందుకు ఒక పొగ పెడుతున్నట్లుగానే ఈ ఆర్టికల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కనపడుతుంది.